అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఖుషీ ఖబర్ రాబోతోందా? ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వస్తోందా? డూ ఫెస్టివల్ అంటూ ఢిల్లీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? చాతక పక్షులకు తొలకరి జల్లు పడ్డట్టుగా, బీడు వారిన నేల మీద వరద పారినట్టుగా ఆశావహుల పంట పండబోతోందా? ఇంతకీ ఏ పదవులు భర్తీ విషయంలో పార్టీ పెద్దలు తలూపారు? ఎప్పుడు మొదలవుతుంది ప్రక్రియ? తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ నియమితులై 5 నెలలైంది. ఇంతవరకు పూర్తి స్థాయి పార్టీ కమిటీలన్నా ఊసేలేదు. ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూ వాయిదాలు పడుతున్నాయే తప్ప పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని ఫైనల్ చేయలేకపోతోంది. పీసీసీ వైపు నుంచి ఒత్తిడి చేస్తున్నా ఢిల్లీ పెద్దలు మాత్రం తాత్సారం చేస్తూనే ఉన్నారు. పూర్తి స్థాయి కమిటీలు లేకుంటే ఎదురవుతున్న సమస్యలని ఎట్టకేలకు గుర్తించిన ఏఐసీసీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఫిబ్రవరి 1-2 తేదీల్లో కీలకమైన పదవుల్ని భర్తీ చేయాలి అనుకుంటున్నట్టు తెలిసిందే. ఈ దిశగా ఏఐసీసీ కార్యదర్శులు కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. సీనియర్ల అభిప్రాయాలకు అనుగుణంగానే పార్టీలో కీలకమైన పదవుల భర్తీ ఉంటుందని చెప్పుకుంటున్నారు. అందుకోసమే అభిప్రాయ సేకరణ జరుగుతోందట. ఫిబ్రవరి మొదటి వారంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు జిల్లాల అధ్యక్షుల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక పీసీసీ పూర్తి స్థాయి కమిటీని ఫిబ్రవరి 2వ వారంలో నియమించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వర్కింగ్ ప్రెసిడెంట్ విషయమై 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. ఎంపీ చామల కిరణ్తో పాటు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న వంశీచందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నూతి శ్రీకాంత్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మైనార్టీ కోటాలో నాకు పదవి కావాల్సిందేనంటూ ఫిరోజ్ ఖాన్ పట్టుబడుతున్నారట. మాదిక సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలనే ఆలోచనలో ఉందట అధిష్టానం. ఆ 4 పోస్టుల విషయంలో సామాజిక సమీకరణాల్ని పక్కాగా పాటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి సీనియర్ నేతల అభిప్రాయాలతో పాటు జిల్లాల వారీగా సమాచారం తెప్పించుకుంటున్నారట. తర్వాత అలకలు బొజ్జిగింపుల పర్వాలు లేకుండా అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే నియామక ప్రక్రియను పూర్తి చేయాలి అనుకుంటోంది పార్టీ అధినాయకత్వం. ఒక్క నిర్మలా జగ్గారెడ్డి మినహా మిగిలిన డీసీసీ అధ్యక్షులందర్నీ మార్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలే డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉన్న క్రమంలో పూర్తి స్థాయి పదవుల భర్తీతో న్యాయం చేయాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వంలో ఉన్న పదవులను కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తే సంతృప్తిగా జనంలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారట. అందుకే అటు పీసీసీ అధ్యక్షుడికి ఇటు సీఎంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద అధికారం వచ్చి ఏడాది గడిచిపోయాక ఎట్టకేలకు పదవులు రాబోతున్నాయంటూ తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ ఖుషి అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా సీరియస్గా పని జరుగుతుందో లేదో చూడాలి మరి.